కొయ్యూరు మండలంలోని బాలారాం గ్రామంలో పాత పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నూతన భవనాన్ని మంజూరు చేసింది. అయితే ఈ నిర్మాణాన్ని పక్క పంచాయతీకి చెందిన బండారు నూకినాయుడు అనే వ్యక్తి అడ్డుకుంటున్నట్లు గ్రామస్తులు మీడియా ముఖంగా ఆరోపించారు. నిర్ధారిత స్థలంలో పంచాయతీ భవనం కట్టడానికి వీల్లేదంటూ వారు వివాదం సృష్టిస్తున్నారని, ఈ అడ్డు తగిలే వారికి తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి సహకరిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవన నిర్మాణాన్ని రాజకీయ ఒత్తిళ్లతో ఆపడం సరికాదని వెంటనే అధికారులు స్పందించి పనులు సజావుగా సాగేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇదే స్థలంలో నూతన పంచాయతీ భవనం నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ పంచాయతీ బిల్డింగ్ అనేది మా పుట్టక ముందు నుంచి అంటే గత 45 సంవత్సరాలు దాటే కానీ లోపల లేదు. ఇది నేనే చెప్పడం కాదు, ఈ పెద్దోళ్ళు అంటే వీళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. మనం చెప్పాల్సిన పని ఏమీ లేదు. కాకపోతే మీకు ఒక ఇది ఉండాలి కాబట్టి మొన్న ఇది కట్టేటప్పుడు మళ్ళీ పంచాయతీ బిల్డింగ్ కడతామంటే ఇది మాది కాదు, అదే పంచాయతీది కాదు, మేము ఒకరోజు ఒకప్పుడు మేము ఇచ్చాము. దీని వంతుగా ఇంకోటి ఏదో చూపించాలా లేదంటే ఇదన్నా ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. ఎవరు? కంటారం బండారు బండారు నూకినాయుడు. అయితే వాళ్ళందరూ వాళ్ళదా మాదా అన్నది ఊళ్ళో పెద్దలందరూ తెలుసు. మేము చెప్పడం కాదు, కుర్రోళ్ళు చెప్పడం కాదు, వీళ్ళందరూ చెప్తారు. ఒకసారి మీరు మాట్లాడారు. పంచాయతీకి సంబంధించింది అది పంచాయతీకి సంబంధం 40 సంవత్సరాలు దాటి ఉంది. నేను ఎరుకొచ్చిన కానీ ఇదే బిల్డింగ్ అందు గురించి గ్యారంటీ. అప్పటికి నాకు దగ్గర ఒక 20-30 ఉంటుంది అంతే. అక్కడ నుంచి ఉన్నది ఈ బిల్డింగ్. ఇప్పుడు అది 60. తెలుసును. బిల్డింగ్ ఎందుకు 60 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటంటే కొత్త బిల్డింగ్ ఒకటి వచ్చిందని పాత బిల్డింగ్ ఇక్కడ ఈ ఫేస్ లో అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి ఉండేది. కొత్తగా ఏంటంటే మన పాతది అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, పంచాయతీ బిల్డింగ్ ఒకటి ఉండేది. మాకు కూడా ఇప్పుడు వచ్చి 40 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు ఎప్పటి నుంచో కూడా ఉంది. మా నాన్నలకి కూడా ఇదే పంచాయతీ బిల్డింగ్ అంట. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇది మనకు కొత్తగా బిల్డింగ్ మళ్ళీ ఏదో 32 లక్షలకి ఎంత వచ్చిందని రెండు అంగన్వాడీ బిల్డింగ్, పంచాయతీ బిల్డింగ్ కూడా తీయడం జరిగింది. తీసేసి మళ్ళీ కొత్త బిల్డింగ్ అనేది మళ్ళీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే ఏంటంటే ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ మాకు ఇచ్చేయాలనేసి, ఇది ఒక మా పంచాయతీ మా గ్రామకాండం కూడా, ఇది ఎవరికి పట్టా భూమి కూడా కాదు. ఈ గ్రామకాండంలో ఉన్న భూమిని ఏంటంటే రోడ్డుకి ఆనుకొని ఉంది. ఎందుకన్నా రేపు ఏదైనా షాపులు కట్టుకోలేక దేనికైనా కొంత బాగుంటుందని కంటారానికి చెందిన ఆయన, మా ఊరు కాదు, మాది బాలారం, అది కంటారం పంచాయతీకి సంబంధించి ఆయన బండారు నూకినాయుడు, బండారు సామూర్తి, బండారు గౌనాయుడు, బొడ్డు ఎరికినాయుడు. ఏంటంటే ఏదైతే ఖాళీగా ఉన్న స్థలం ఏంటంటే ఇది మొకాసా, ఇది మాది రాజుల మొకాసా. మా మొకాసా వేరు, వాళ్ళది వేరు. మా మొకాసాలో భూమిని వచ్చి మా గ్రామ కంటాన్ని మాదని చెప్పి ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేదాన్ని ఆఫ్ చేసి కొంత అబ్జర్వ్ చేయడం. ఎందుకంటే పెంచడానికి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక్కడ కొంత ఇనుము వచ్చేసింది, ఆల్రెడీ పిక్క, ఇనుము, ఇసుక అన్నీ కూడా తెచ్చుకున్నారు. ఈ మెటీరియల్ ఉన్న తర్వాత కూడా ఏంటంటే మాకు వదిలేస్తే చాలా బాగుంటుందని కొంత బెదిరించి కొంతమందిని జనాలు బెదిరించి ఏది చేయకుండా. అంటే మా ఊరిలో ఏంటంటే మాది ఏదైతే పాత బిల్డింగ్ ఉందో మళ్ళీ కొత్త బిల్డింగ్ మాకు కట్టాలి, ఇదే మా పంచాయతీ బిల్డింగ్ అని మా పెద్దలందరూ చెప్పడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు వచ్చారండి. ఏ ఎమ్మెల్యే గారు అండి? ఎక్స్ ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చి అక్కడ మన బండరోలు జాగా నాది అని పోకరించడానికి వస్తే మేము ఊరు మొత్తం పెద్దలందరం వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైతే ఇక్కడ మా ప్రాబ్లం చెప్పాము, మేడం గారు ఈ భూమి గురించి ఇది పంచాయతీకి సంబంధించింది. ఆల్రెడీ కోర్టులో 2016లో మనకి పంచాయతీకి వచ్చింది అది గ్రామకంఠం. అలాగని చెప్తే ముందున్న సైట్ అది తీసుకొని అది ఇచ్చేసి తీసుకోవడానికి వాళ్ళ ప్లానింగ్. ఇది బాలారం పంచాయతీ, అయినా వాళ్ళకి సంబంధం లేదు. ఈ పంచాయతీలో మేము పుట్టక ముందు నుంచి బిల్డింగ్ ఉంది. ఇక్కడ బోరు కొట్టడం కూడా మా చిన్న వయసులో కొట్టారు. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలకు వచ్చింది. అంతకుముందు నుంచే ఇది ఉంది. ఇప్పుడు ఏదో దీన్ని అడ్డాలని చెప్పి వాళ్ళకి గెడ్వేశారు కూడా. ఆ మేడం మాట్లాడడం కూడా తప్పే. ఆగండి అని ప్రతి ఒక్కరికి ఏలేడు చూపించడం, వీడియో తీయడం చేసింది. తీసుకోమని చెప్పాం. మా పంచాయతీ గురించి మేము ఫైట్ చేస్తాం. పక్క ఊరు పంచాయతీ గురించి అయితే మేము ఏం మాట్లాడలేం కదా. మా పరిధిలోకి వచ్చి మాట్లాడడం కూడా తప్పు. మేడం గారు ఒక ఫ్యామిలీని నమ్ముకొని ఎలాగొచ్చేస్తుంది, అది రావడం తప్పు. మేము చెప్పాము, చెప్పి మేము రోడ్డు ఎక్కి వచ్చేసాం. అప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎప్పుడు శాంక్షన్ అయిందండి? ఇది వచ్చి దగ్గరే మేము పుట్టక ముందు నుంచి ఉన్నదండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది మధ్యలో 4 నెలలు 5 నెలలు అవుతుంది వచ్చి. ఇప్పుడు ఎవరు ఆఫ్ చేస్తున్నారండి? ఇప్పుడు ఏముంది, మన బండారి నూకినాడు వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు. ఈ స్థలం మాది అలాగని చెప్పి అది సపోర్ట్ కేవలం మేడం సపోర్ట్ చేస్తున్నారు. ఏ మేడం అండి?
గిడ్డేశ్వర గారు గిడీశ్వర్ వాళ్ళకి పక్క పంచాయతీల వాళ్ళకి గిడీశ్వర్ గారు సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ ఈ 4 ప్రతి ఒక్కడు టీడీపీలో సగం మంది ఉన్నారు, వైసీపీలో సగం మంది ఉన్నారు. ఆ రోజు వచ్చిన మొత్తం టీడీపీలే, కానీ వాళ్ళకి కూడా గౌరవంలే. మా ప్రెసిడెంట్ సర్పంచ్ని పెట్టుకొని ఆడు అలా చేసాడు, ఆనందగడు వీడు ఎలా చేసాడంటే ఒక పిల్లడు అడిగాడు, మేడం గారు మాట జరపకండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా మాట్లాడుకుని అని చెప్పాము. ఆ రోజు చెప్పిన తర్వాత ఇక ఓ పావు గంట దాకా ఉన్నారు, వెళ్ళిపోయారు. మేము వెళ్ళి వచ్చాం. జరిగిందైతే అది. ఓకే.